ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి 9 రోజుల్లోనే రైతు బంధు పూర్తిగా అందరు రైతులకు కూడా పడింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలోని ప్రతిపక్షాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక నుంచి రెగ్యులర్గా ఉంటుంది రైతు భరోసా, కొంత రుణమాఫీ మిగతా వాటి వల్ల ఆలస్యం జరుగుతుందంటారు. సో ఈ రైతు భరోసా గేమ్ చేంజర్ కాబోతుందా స్థానిక ఎన్నికల మీలో? ఈ అంశం మీద చర్చిద్దాం. ఎస్ దాసో శ్రవణ్ గారు, మొన్నటి వరకు మీరు విమర్శ రైతు బంధు పడలేదు అని, ఈసారి కంప్లీట్గా 9 డేస్లోనే కంప్లీట్ చేశారు. ముందుగా నేను కనీసం లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలోనైనా రైతుల ఓట్ల కోసమైనా సరే వాళ్ళు ఇస్తానన్న కాదు, అది కూడా వాళ్ళు 15,000 అన్నారు, సరే 12,000 రూపాయల చొప్పున ఏదైతే రైతు బంధు ఇచ్చినామన్నారో సంతోషం, నేను స్వాగతిస్తున్నా. కానీ దానికంటే ముందు వాళ్లే సమాధానం చెప్పాలా. 23-24 రబీలో ఒక్కో ఎకరానికి దాదాపు రైతు భరోసా 2,500 ఎగ్గొట్టినారు. 24-25 రబీలో ఒక్క ఎకరానికి 7,500 రూపాయల రైతు భరోసా ఎగ్గొట్టినారు. తర్వాత 23-24 వానాకాలంలో 7,500 రూపాయలు, మళ్ళీ 24-25 వానాకాలంలో 1,500, అంటే మొత్తం మీద ప్రతి ఎకరానికి 19,000 రూపాయలు. ఏదైతే వాగ్దానం మేము వీళ్ళు రైతు బంధు ఇస్తే 12,000, మేము అధికారంలోకి వస్తే రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పని అధికారంలోకి వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రైతాంగానికి 19,000 రూపాయల ప్రతి ఎకరానికి ఇవాళ బాకీ ఉంది. మీరు గతం గురించి అడగొద్దు, ఇప్పుడు ఇచ్చిన దానికే అంటే సంతోషపడండి అని అంటే సంతోషపడకుండా ఏం చేసేది లేదు, వచ్చింది కాబట్టి వీఆర్ హ్యాపీ. బట్ వై ఇస్ దట్? మీరు ప్రతిసారి ఎందుకు ఫిల్టర్లు పెట్టినారు? ఒకసారి 2 ఎకరాలని, ఒకసారి 3 ఎకరాలని, ఒకసారి 4 ఎకరాలని చెప్పని దాదాపు 3-4 సీజన్లు మీరు రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు? తర్వాత మీరు 12,000 రూపాయలు కౌలు రైతుల గురించి చాలాసార్లు మేము కొట్లాడుకున్నాం. దయాకర్ గారు, మేము చాలాసార్లు కౌలు రైతులకు సంబంధించిన అంశాలపైన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని మాట్లాడుకున్నాం. 18 మేనిఫెస్టోలో మేము రాసుకున్నాం, అప్పుడు 23 మేనిఫెస్టోలో కూడా రాసిండ్రు, వాళ్ళ గ్యారంటీల్లో పెట్టుకున్నారు. మరి 18 నెలలు జరిగిపోయి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో కూడా కౌలు రైతులకు సంబంధించిన అంశమే ప్రస్తావనకు రాలేదు. దానికి ఏం సమాధానం చెప్తారో ఇంతవరకు తెలియదు. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. కాకపోతే ఇవాళ రైతును మభ్యపెట్టేందుకు లోకల్ బాడీలో ఎన్నికలు తప్పనిసరిగా రానున్నాయి హైకోర్టు తీర్పు నేపథ్యంలో, ఇవాళ కాకపోతే రేపు పెడతాం కాబట్టి పెట్టేటువంటి ఒక తరుణంలో మేము మభ్యపెట్టొచ్చు అని చెప్పని ఓటు దండుకోవచ్చు అని చెప్పని అనుకుంటున్నారు. కానీ రైతు గాయపడ్డాడు, ఆల్రెడీ రైతు 18 నెలలుగా గాయపడ్డాడు. అది రైతు రుణమాఫీలో జరిగిన అన్యాయం విషయంలో కానీ, లేకపోతే రైతు భరోసా 15,000 రూపాయలు అని చెప్పని 12,000కి తీసుకొచ్చి ఆ 12,000 కూడా 4 విడతలుగా ఎగ్గొట్టినట్టు వైనం కానీ, కౌలు రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయకపోవటం, అసలుకే న్యాయం చేయకపోవటం కానీ, అనేక అంశాలలో రైతు ఇవాళ ఒక రకమైనటువంటి స్ట్రీమ్ లైన్ చేసేందుకు టైం పట్టిందేమో. ఎప్పుడు కేసీఆర్ గారు 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పుడు స్ట్రీమ్ లైన్, బికాజ్ న్యూ స్టేట్ రీబూట్, అప్పుడే రీబూట్ అయింది. రీబూట్ అయిపోయి వచ్చిన ఇది సిస్టమ్ అంతా ప్రోగ్రెస్ లో ఉంది. ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఓరియంటేషన్ లో ప్రాబ్లం. దేర్ ఓరియంటేషన్ వాజ్ కేసీఆర్. ఈ కిసాన్ వాజ్ ద ఓరియంటేషన్, దే వుడ్ హావ్ నాట్ బీన్ అ ప్రాబ్లం. పొద్దున్నేస్తే కేసీఆర్ గారిని బదనాం చేయడంలో ఉన్నటువంటి ఒక దాంట్లో, తర్వాత వాళ్ళ మంత్రుల మధ్యన కీచులాటలు, లేకపోతే వాళ్లకు పరిపాలన పైన పట్టు తెచ్చుకోవడంలో వాళ్ళకు ఉన్నటువంటి ఒక ధ్యాస, ఇవి లోపించి వాళ్లకు ఓరియంట్ చేసుకోవడంలో టైం పడితే పట్టుండొచ్చు. కానీ ఒక హైలీ పర్ఫార్మింగ్ స్టేట్, అది సక్సెస్ఫుల్ గా పర్ఫార్మింగ్ స్టేటు, అద్భుతమైనటువంటి ఒక ఫైనాన్షియల్ 3.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత పొద్దులేస్తే ఇక నిధులు లేవని మాట్లాడరు, అప్పులని మాట్లాడరు, కరెంట్ కష్టాలని మాట్లాడరు, కాళేశ్వరాన్ని మాట్లాడరు, ఒక నెగటివ్ టోన్ తో పరిపాలన కొనసాగించిన తర్వాత మీరు రీఓరియంటేషన్ అనకండి. వాళ్ళు దే ఆర్ నాట్ ఓరియంటెడ్ పర్సనల్లీ టు రన్ ద స్టేట్ ఇన్ ఎ పాజిటివ్ మేనర్, దేర్ ఫార్ దే ఆర్ ద ప్రాబ్లం. వాళ్ళు గనక కేసీఆర్ కంటిన్యూ చేసినటువంటి ఒక స్కీమ్స్ ని యథాతథిగా కొనసాగిస్తూ, పరిపాలన తీరును యథాతథిగా కొనసాగిస్తూ, బాధ్యతగా గనక అటు ఢిల్లీకి ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాలనో లేకపోతే ఇంకో రకమైనటువంటి ఒక కాన్సన్ట్రేషన్స్ గనక తగ్గించుకొని పరిపాలన కొనసాగించుకుంటే వీళ్ళు 4 విడతలు కూడా కట్టుండేవాళ్ళు. ఈ 4 విడతలు కూడా కట్టుండేవాళ్ళు. 15,000 ఇవ్వగలిగిన వాళ్ళు రుణమాఫీ చేశారు. మీరు రుణమాఫీ చేసిన 4 ఏళ్ళు ఏం సార్? 20,000 కోట్ల సార్, వాట్ యూ ప్రామిస్డ్ అండ్ వాట్ యూ అకంప్లిష్డ్. మీరు ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ విత్ ద పాస్ట్ అని అంటే దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిబేట్. 20,000 కోట్లు చేశారు కాబట్టి మీరు ఏం వాగ్దానం చేసినారు? మీరేమైనా మడత పెట్టినరా? 2 లక్షల పైన 2,10,000 ఉంటే నేను రుణమాఫీ చేయను, 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పని మడత పెట్టినరా? మీరు మడత మాటలు ఎందుకు ఇప్పుడు?
మీరన్నా ఆబ్జెక్టివ్ గా మాట్లాడండి మీడియా వాళ్ళు. మీరు కూడా మాట్లాడితే మేము ఎవరికి చెప్పుకోవాలి? రుణమాఫీ చేశారు 20,000 కోట్లు. నేనేమంటున్నా మీరు ఎంతమందికి చేస్తా అని ఎంతమందికి చేసిండ్రు, మీరు ఎంతమందికి చేస్తా అని ఎంతమందికి నాకు పరమాన్నం పెడతా అని నన్ను నా ఓటు వేయించుకుంటుంది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రాత్రిగా బాత్గా అని చెప్పని నేను నీకు సలన్నం పెడతా లేకపోతే పాసిపోయిన అన్నాన్ని పోపేసి పెడతా అంటే ఎట్లా? దయాకర్ గారు ఏంది ఎన్నికల భరోసానా? ఒకసారి దగ్గర ఉన్న గ్రామ పంచాయతీ ఎక్కడన్నా పరిసర ప్రాంతాలు ఉంటే పోతే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రైతు రుణమాఫీ ఎవరికి అయింది, రైతు భరోసా ఎవరికి అయిందని వివరాలతో ఫ్లెక్సీలు ఉన్నాయి. నేను ఇలా చూసిన కాబట్టి శ్రవణ్ గారికి చెప్తున్న పోయి ఒకసారి చూస్తే ఇలా ఈ 9,000 కోట్లతో ఈ 18 నెలల్లో ఫార్మర్ కమ్యూనిటీకి మనం ఇచ్చింది 50,000 కోట్లు దాటుతున్నాయి. వాళ్ళు 9 సంవత్సరాల్లో కూడా రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు. 9 సంవత్సరాల మొత్తం గ్రాండ్ టోటల్ మీరు తీయండి, 9 సంవత్సరాల్లో రుణమాఫీ 1 లక్షే వాళ్ళు ఇచ్చింది, మేము 2 లక్షలు. కానీ రైతు భరోసాకు సంబంధించి వారు అంటున్నారు వారు కామర్స్ డాక్టరేట్ కాబట్టి వారికి ఫినాన్స్ మీద బాగా పట్టు ఉంటది. కానీ 42,000 కోట్లు ఒక సంవత్సరానికి మీరు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి వచ్చింది. వెనకటికి నాకేం గుర్తొచ్చిందంటే మనం చదువుకుంటప్పుడు అప్పు చేసి పప్పు కూడు అనేది ఉంటది. అంటే అప్పు చేసినా పప్పు కూడు తినడమే గొప్ప. కానీ మనోడు అప్పు చేసి నాటుకోడి కూరనో చీల కూర ఏదో మటనో ఇంకేదో తిన్నట్టు చేసిండు. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. ఎందుకు ఆర్థిక ఏమొచ్చిందంటే 7 లక్షల కోట్ల రూపాయల పైసలకు అప్పులు. ఇక రమారమి అది పెరుగుతా ఉంది, ఇక కొన్ని శాఖలు తీస్తా ఉంటే గాని ఇంత ఆర్థిక దుబారా చేసిన స్టేట్ ను ఇలా గాడిలో పెడుతున్న పరిస్థితిని మెచ్చుకోకపోని గాని అసలు ఎట్లిస్తారు మీరు? రైతు భరోసా ఇస్తారా? మీరు ఇచ్చేది ఎందుకు ఇస్తారు అన్నట్టు ఉన్నది కదా. రైతు రుణమాఫీ చేస్తే 31,000 కోట్లు 32,000 కోట్ల లంసం వచ్చింది. దాంట్లో మనం కొన్ని కారణాలు కొన్ని మందికి రాలేదు. అవి వస్తే దానికి కూడా వదిలేదు ఏం లేదు, వాటిని అయిపోతుంది చేయమని చెప్పేశారు ఇక అయిపోయింది రుణమాఫీ అన్నారు. 2 లక్షల 45 లక్షల మంది రైతు రుణమాఫీకి 45 లక్షల పైచీలకు అర్హులుంటే మీరు 20 లక్షల పైచీలకు ఇచ్చేసి 25 లక్షల మందికి ఇవ్వలేదు. ఇది డేటా. ఏమన్నా 1-2 లక్షలు అటు ఇటు ఉంటుండొచ్చు కానీ బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇది నేను చెప్పినా దయాకర్ గారు చెప్పినా అదే ఫ్యాక్ట్. సరే మీరు దాన్ని మీరు చర్చ పెట్టండి. నాకున్న సమాచారం అయితే అంటే మామూలుగా రఘునందన్ గారు అయితే ఎప్పుడు నడుస్తారు, మనం మాతో కలుస్తాడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ. వెరీ కాంప్లికేటెడ్, మనం ఇష్యూ రిజాల్వ్ చేయనియే వాళ్ళు ఇన్ని రోజులు ఆపి చేసిండ్రు. అది 22-23 వేల కోట్ల వరకు పోయినట్టుంది అంతే నాకు తెలిసి. కానీ నేను అంటున్నా ఇప్పుడు 21,000 కోట్లు 22,000 కోట్లు ఎట్ ఏ టైం చేయడం అనేది రైతులు వ్యతిరేకిస్తున్నారా? మీరు 1 లక్ష వరకు రుణమాఫీ చేస్తా అని 9వ సంవత్సరంలో 99,000 చేసిండ్రు. కానీ మేము మొదటి దాంట్లో చాలా మంది అంటున్నది ఏంది, మీరు రైతు రుణమాఫీ అనేది 2028లో 27లో చేసుకోకపోయినరు. అప్పుడైతే గుర్తుంటుండే, రాజకీయం చేసుకుంటుండే, వాళ్ళ లెక్కనే మీరు చేస్తే ఈ రైతు భరోసా ఇచ్చేస్తే అయిపోవు కదా అని. కానీ 2 లక్షల రుణమాఫీ అనేది మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఎంత పంటిఘాటన బట్టైనా చేయగలిగినది ఒక చర్చ. నేను అన్నిటికంటే ముఖ్యంగా ఫార్మర్ కమ్యూనిటీ బిగ్గెస్ట్ కమ్యూనిటీ, మిగతా వాటికి అన్నిటికంటే కూడా మనం వర్గాలుగా చూస్తే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు మైనారిటీలు ఇట్లా అన్నా కూడా అన్ని కులాల్లో ఫార్మర్ కమ్యూనిటీ ఉంటది. కాబట్టి అది రైతు ఏదైతే సంపద ఉంటుందో అది రాష్ట్రం సంపద కాబట్టి దాని మీద పెట్టుబడి పెట్టినాం, సరే బోనస్లు ఇచ్చినాము, ఈ ఇన్సూరెన్స్లు చేసినాం, ఏమేమో మీరు డిస్ట్రాయ్ చేసిన అన్నిటి రీకూప్ చేసినాం. కానీ ఈరోజు రైతు భరోసా మీరు 19,000 ఒక రైతుకి అప్పు ఉంది అన్నారు కదా, 19,000 కాదు అంతకంటే ఎక్కువ ఉండేది కూడా 26, 27, 28 ఆర్థిక సంవత్సరాల్లో పూడ్చుకునే శక్తి ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే మీరు ఎట్లా చేస్తారు, అక్కడ భూములు అమ్మబోతే ఆడందాం, ఇక్కడ భూములు అమ్మబోతే ఈడడ్డం పడదాం, వాళ్ళని ఆర్బీఐ నీయకుండా చేద్దాం, కేంద్ర ప్రభుత్వం ఎట్లాగే ఏం చేయదు కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఎట్లా చేస్తారో చూద్దామన్నా కూడా మేము రైతుల పట్ల కమిట్మెంట్ ఉన్నది. కాబట్టి ఇంకా చెప్పాలంటే ఎవరు కూడా ఇంత సాహసోపేతంగా చేసిన 50,000 కోట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చూడండి ఒక సంవత్సరం లోపల చేసినారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద స్టేట్ ఉత్తరప్రదేశ్ తీయండి, అంత పెద్ద ఎంత 22 కోట్ల పై 50,000 కోట్లు ఏంటండి? 20,000 కోట్లు కదా రుణమాఫీ.
ఇప్పుడు ఈ లెక్కలు ఇక పెట్టిన వేయవా? కాదే 50,000 కోట్లు ఏంటివే? చేస్తావా? కాదే 50,000 కోట్లు రైతులకు రొక్కంగా ఇచ్చిన ప్రతి దానికి రైతుకి ఇచ్చిన ఏదైతే రైతు భరోసా కావచ్చు, మీ మాఫీ కావచ్చు, మీ కావచ్చు, 50,000 కోట్ల దగ్గరికి ఓకే ఓకే అదే అదే ఓకే రుణమాఫీ అనుకుంటాం. ఓకే ఇప్పుడు ఇవన్నీ భరోసాలు, తర్వాత సబ్సిడీలు, బోనస్లు, వీటిని అన్నింటినీ కలిపితే ఇంత పెద్ద ఎత్తున చేస్తే కూడా రైతులు మిమ్మల్ని మాత్రం ఇక వదలరు, రైతులు పట్టించుకోరు. అంటే ఇప్పుడు సమస్య ఏమైందంటే పెట్టినోళ్ళేమో ఓర్వరట, పెట్టనోళ్ళేమో తిరగబడతారట. మీరు లేపితే కూడా లేచిటోడు ఎవడే ఆడ. ఇది నేను అంటున్నా. రైతు భరోసా అనేది ఒక సెన్సేషన్. నాకు తెలిసి 9,000 కోట్లు ఉత్తరప్రదేశ్ మీరు డేటా తీయండి. నేను కొన్ని రాష్ట్రాలే చూసినా వాళ్ళు ఎంత అసలు బీజేపీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందా? మేము చేయమంటుంది. మీరు చేస్తా అని చేసిందా? అది రుణమాఫీ అనేది కాంగ్రెస్ బ్రాండ్, అది మేమే చేస్తున్నాం. ఫ్రీ కరెంట్ మీద అనుకున్నారు, మేమే కదా. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చేసిందే కదా, అది రైతులకు ఇచ్చింది మేమే కదా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పొలిటికల్ పాయింట్స్ ఎక్స్పోజ్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు కానీ రైతులను ప్రజలను కన్విన్స్ చేయలేరు. ఎందుకంటే కమిట్మెంట్ తో ఎక్కడ కూడా తగ్గట్లేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదని నేను శ్రవణ్ గారికి చెప్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా మేము ఏ వర్గానికి వ్యతిరేకంగా లేము, అన్ని వర్గాలను కలుపుకుపోతున్నాం. ప్రత్యేకించి వ్యవసాయమే లక్ష్యంగా. ఇంతకుముందు మీరు వరి వేస్తే ఊరే అంటిది, వరిని ఏపించి కాదు, అత్యధికంగా ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు వచ్చిందో మీరు చూడండి. కాళేశ్వరం నుంచి చుక్క రాకపోయినా అయినా సరే కొన్నాం. మీరు ఏదో అక్కడక్కడ రానివన్నీ విమర్శలు చేసినా బోనస్లు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ ఎవరు ఈ రాష్ట్ర రైతులు పండించిన వడ్లతోనే ఈ రాష్ట్ర ఇప్పుడు ప్రజలకే మేము సన్న బియ్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇంకా రేపు ప్రగతిశీలంగా ఉండబోతుంది. కాబట్టి మీరు విమర్శలు ప్రజలకు, రైతులకు, లేకపోతే ఇతరాత్ర సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటే మంచిది. కానీ ఇంకా ట్రోల్స్, ఇంకా అబద్ధాలు, ఇంకా ప్రభుత్వాన్ని అవాసుపాలు చేస్తా అంటే నాకు తెలిసి ప్రజలు పట్టించుకుంటారు అయితే నేను అనుకుంటున్నాను. దయాకర్ గారు ఒక విషయాన్ని మరుగున పెట్టే ప్రయత్నం చేస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, దయాకర్ గారు కూడా గుర్తుంటుందని నేను అనుకుంటున్నా. అగ్రికల్చరల్ డిక్లరేషన్ అనే పదం బహుశా ఫస్ట్ టైం వరంగల్కు మీటింగ్కి ముందు ఇది ఉట్టిగానే వరంగల్ సభ పెడితే కాదు, డిక్లరేషన్ చేయాలా, అది కూడా వరంగల్లో బీసీ డిక్లరేషన్ చేసినట్టుగా వరంగల్ డిక్లరేషన్ చేయాలా, రైతులకు ఒక నిర్దిష్టమైన వాగ్దానం చేయాలా అని చెప్పినటువంటి ఒక వాళ్ళు మొట్టమొదటి వాడిని నేను. ఆ ఫస్ట్ అగ్రికల్చరల్ డిక్లరేషన్ రైతులకు రాహుల్ గాంధీ గారు ప్రకటించిన ఫస్ట్ డ్రాఫ్ట్ నేనే రాసిన. నేను రాసిన తర్వాత సునీల్ కనుగోలు గారు ఇంకా వీళ్ళందరూ కలిసి దాన్ని ఏదేదో దాన్ని చేసినారు. ఫైనల్ కాంగ్రెస్ దట్ టైం నాకు బాగా గుర్తు. నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను రాసింది నేను అగ్రికల్చర్ డిక్లరేషన్ అని అనాలా, వరంగల్ అగ్రికల్చర్ డిక్లరేషన్ అనాలని చెప్పిన అన్నది నేను పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో దయాకర్ గారు కూడా దాంట్లో వారికి గుర్తుందో లేదో నాకు తెలియదు. నేను వచ్చేది ఏంటి అంటే ఆ రోజు మీరు ప్రకటించినటువంటి ఒక డిక్లరేషన్ కానీ తర్వాత మీరు చేసినటువంటి అనేక ఎన్నికల ఉపన్యాసాలు కానీ ప్రజలకు మీరు ఒక భరోసా కల్పించారు. మేము అధికారంలో కేసీఆర్ అయితే 12,000 ఇస్తాడు, మేము వస్తే 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పని 1కి 2 సార్లు 3 సార్లు 100 సార్లు మీరు ఆఖరికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సిద్దిరామయ్య ఇటువంటి వాళ్ళందరి నోట్లలో నుంచి చెప్పించి ప్రజలు నిజంగానేమో 13,15,000 రూపాయలు నాకు వస్తాయేమన్నట్టు ఒక భరోసా కలిగించారు. రెండవది 12,000 రూపాయలు కౌలు రైతులకు అధికారానికి వచ్చిన మొట్టమొదటి రోజు నుండి రైతులకు మేము ఇది రేవంత్ రెడ్డి గారు చాలా ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో కూడా కనబడతాయి. 12,000 రూపాయలు నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పని 1 కాదు 2 సార్లు కాదు, వాళ్ళకిచ్చేది వాళ్ళకిస్తాం, వీళ్ళకిచ్చేది వీళ్ళకిస్తాం, వీళ్ళ కాళ్ళకి పంచాయతీ పెట్టకుండా తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పన్నారు. కౌలు రైతుల గురించి నేనేమంటున్నా 18 నెలలు గడిచిన తర్వాత కౌలు కాదు రైతు కూలీలకు కూడా మీరు ఇస్తే సంతోషపడతాను, దండం పెడతా నీకు. ఇప్పుడు నేనేమంటున్నా మీరు 15,000 రూపాయలు ఇస్తా అని 12,000 రూపాయలు ఇస్తే నన్ను అడగొద్దు అంటున్నారు మీరు. మీరు 45-50 లక్షల మంది రైతులు రైతు రుణమాఫీకి అర్హులైనట్లు ఉంటే మీరు కేవలం 25 లక్షల మంది 35,000 మందికి 25 లక్షల 35,000 మందికి మాత్రమే మీరు చేస్తే నేను అడగొద్దు అని అంటున్నారు మీరు. నేను అడగొద్దు అంటున్నారు. ఎందుకు రాలేదో తెలుసుకొని అన్నా నేనేమంటున్నా మీరు ఇచ్చిన దానికి సంతోషపడండి అని మీరు అంటున్నారు. నేనేమో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నేను గుర్తు చేస్తున్నా.
మీరు ఇచ్చిన వాగ్దానం 18 నెలలు, మీరు ఉండేది ఇంకా మొత్తం మీద కొడితే ఇంకొక 12 మూడు 36 నెలలు, 18 నెలలు గడిచిపోయింది. ఈ 36 నెలల్లో మీరు ఎప్పుడు ఇస్తారు, ఎట్లు ఇస్తారు అని చెప్పని అడగొద్దు అని అంటే ఇక మీరు ఎట్లా డెమోక్రసీ అవుతుంది చెప్పరి? ఏం తిట్లు చెప్పరు ఇలా రేవంత్ రెడ్డి గారు? ఇలా నేను నువ్వు పండుగ చేసుకుంటా మంది మీద శాపనార్థాలు బాగానే తిట్టిండా ఎట్లా చూడరాదు, నాకేమరక రేపు పొద్దుగాల మా వాళ్ళు కూడా ఇడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి. కానీ నేను చెప్పేది మీరు తింటలేరా? మీరు పెట్టరా ప్రెస్ మీట్ తింటారా? నాకు పెట్రోల్ పెడతారు. మా నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, పెద్ద పెద్ద మంత్రులంతా ఉన్నారు. వాళ్ళంతా రేపు తిట్టు ఈట్కా పత్తారు. పైసలు ఇచ్చినందుకు తిడతారు అనమాట. 9 రోజుల్లో 9,000 ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తిడుతుంది బీఆర్ఎస్. నేనేమంటున్నా అంటేనా, అగ్రికల్చర్ డిక్లరేషన్ డ్రాఫ్ట్ రాసిన్నాడు, ఆ డ్రాఫ్ట్ ను రాహుల్ గాంధీతో చదివిచ్చిన్నాడు. It was a commitment that you have given to the people of Telangana, farmers of Telangana. Yep. Allow me to complete. నేను అధికారంలోకి ఏ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినో ఆ వాగ్దానాన్ని 1/3 నా గవర్నమెంట్ టైం అయిపోయిన తర్వాత కూడా నేను అమలు చేయలేనప్పుడు నేను ప్రజలకు క్షమాపణ చెప్పాలా అని చెప్పని, రైతులకు నన్ను క్షమించండి అని చెప్పని అడిగేది పోయి కేసీఆర్ గారి పైన, టీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తే రైతుల కడుపు నింపుతారా? ఒకసారి రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం మీరు ఆలోచించుకోవాలా. ఇచ్చినందుకు సారీ చెప్పాలంటావు. ఏమిస్తానేమిచ్చినవే అయినా నువ్వెవరు నేనెవరు ఇవ్వడానికి? ప్రజల సొమ్మది. You made a promise that out of the people's money you will give it to people. 9,000 కోట్లు ఇచ్చినందుకు మీరు రేపు దిట్టాలి. మీరు ఇస్తాను ఎంత? మీరు ఎంత ఇస్తాను? ఎంతమంది ఓట్లు వేయించుకున్నారు మీరు? మీరు ఏం చెప్పి ఓట్లు వేయించుకున్నారు? చెప్పిన తర్వాత ఏమిస్తున్నారు మీరు? మీరు అదే అన్నారా? నేను 25 లక్షల మందికే నేను రుణమాఫీ చేస్తా అన్నారా? మీరు చెప్పరి, మీరు అన్నారా? చెప్పరు అన్న. మీరు పెట్టిన మడత పేచి రుణమాఫీ మీద పెడతా అని చెప్పని ఎన్నికల సమయంలో అన్నారా అన్న? వినబడతలేదు. వినరు, ఎందుకు వింటారు మీరు? సరే, శరత్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి ఒక అడ్వకేట్ గా శరత్ గారు కూడా సహకరిస్తలేదు. శరత్ గారు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ సంబంధించి నిన్న కేబినెట్ అయితే ఏం నిర్ణయం తీసుకోలేదు. బహుశా బీసీ రిజర్వేషన్ 42% లేకుండానే ఎలక్షన్ పోయే అవకాశం ఉంది. పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ ఇవ్వచ్చు, 42% మేము ఇస్తాం బీసీలకు లోకల్ బాడీస్ అని చెప్పి. ఎందుకంటే 2-3 రోజుల్లో షెడ్యూల్ వస్తుంది, ఇంకా రైతు విజయ వారోత్సవాలు. సో లీగల్ గా ఇప్పుడు 42% కేంద్రం కోర్టులో ఉంది. డైరెక్ట్ గా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయవచ్చా? చేస్తే గనక కోర్టు నుంచి అడ్డంకులు ఉంటాయా? సార్ ఒక్కటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్తశుద్ధి అనేది ఒకటి చాలా ప్రధానమైన అంశం సార్. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు 42% బీసీలకు ఇవ్వాలా అనేటువంటి ఒకే ఒక దాని మీద నిలబడ్డాయి సార్. ఇవాళ బీసీలకు 42% ఇవ్వద్దు అనేటువంటి రాజకీయ పార్టీ ఏది లేదు. ఒకవేళ చీఫ్ మినిస్టర్ కనుక లోపల ఉన్నా చెప్పు, బయటికి లోపల ఉన్నా చెప్పు. నేను చెప్పేది వినండి దయచేసి. నేను ఒక చిన్న ప్రపోజల్ పెడతాను, లెట్ దెమ్ కన్సిడర్ ఇట్. ఒకవేళ 42% ఇవ్వాలన్న కన్సెన్సెస్ గనక ఒకవేళ నిజంగా సీఎం గనక ఉంటే అన్ని రాజకీయ పార్టీలను పిలిచి, ఇగో ఈ అడ్డంకులు ఉన్నాయి, మేము అంటే నాకు టు మై బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఐ వాజ్ ట్రైయింగ్, నరసింహాచారి ద్వారా కూడా నేను బిల్లు కోసం ట్రై చేసినాను, నాకు దొరకలేదు. నాకు అర్థమైన మేరకు ఇది వాళ్ళు 31C కింద దే హ్యావ్ సాట్ ఫర్ అప్రూవల్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు దాన్ని 9th షెడ్యూల్లో చేర్చడానికని 31B కింద అడిగినట్టుగా లేదు. ఒకవేళ అది 31C కింద అయితే నేను మై సజెషన్ ఇస్ దిస్. ఇప్పుడు నౌ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ ఎ బిల్, గాట్ ఇట్ అన్ ఎనాక్ట్మెంట్, కాబట్టి మీరు దాన్ని అదే స్పిరిట్ ను పొందుపరుస్తూ జీవోలు ఇవ్వండి 42% ప్రొవైడ్ చేస్తూ. తర్వాత దానికంటే ముందు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి కన్సెన్సస్ తీసుకొని, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించకున్నా గానీ రాజకీయ పార్టీలాగా మనము బీసీలకు ఇద్దాము అని ఆ సీట్లను ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి అన్ని రాజకీయ పార్టీలు నిబద్ధతతో ఆ స్థానాలలో బీసీలనే నిలబెట్టండి. అట్లా గనక చిత్తశుద్ధి గనక ఉంటే ప్రభుత్వం నిజంగా చేయదలుచుకుంటే చేసేటువంటి అవకాశం ఉంది. ఏ రాజకీయ పార్టీలు ఎట్లా ఒప్పుకుంటాయి? ఒక రాజకీయ పార్టీ మేము ఈ ప్లేస్ లో వేరే వాళ్ళని ఒక చోట బీసీ అంటే ఇంకో చోట రెడ్డి నిలబెడతారు, అప్పుడు ఓడిపోతారు. కాదండి, ఆన్ ది హోల్ 42% ఇవ్వడానికి ఒప్పుకోండి సార్. ఆన్ ది హోల్ 42% ఇవ్వస్తాం మేము మా పార్టీ తరఫున అని ఒక కమిట్మెంట్ తీసుకోండి. మేబీ ఇన్ సమ్ సీట్స్ దేర్ మే బి క్లాష్ బిట్వీన్ బీసీస్ అండ్ ఎస్సీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవాళ బీసీలలో ఉన్నటువంటి చైతన్యం దృష్ట్యా మీరు ఎక్కడో బీసీలో మెజారిటీ ఉన్న చోట
నాన్ బీసీని నిలబెట్టి గెలిపించడం అనేది అది అంత సులభమైన పని కాదని నా భావన. అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు జెడ్పీటీసీలలో కానీ జెడ్పీసీలో కానీ ఇప్పుడు జెడ్పీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. జెడ్పీసీని ఏం చేయాలి, వాటిని కూడా స్టేట్ వైడ్ యూనిట్ గా తీసుకోవాలి. తీసుకొని అందులో 42% జెడ్పీ చైర్మన్లు వచ్చేలాగా అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలి. దానికి ఒక కన్సెన్సస్ ఉండాలా. తర్వాత జెడ్పీలను డిస్ట్రిక్ట్ యూనిట్ గా తీసుకోండి, ఎంపీటీసీలను మండల్ యూనిట్ గా తీసుకోండి. సర్పంచ్లకైతే నాన్ పార్టీ టికెట్ బేసిస్ కదా, అది జరగాల్సింది జరుగుతుంది. మీలో ఆ చిత్తశుద్ధి ఉందా? ముఖ్యమంత్రి ఆ ఇనిషియేటివ్ తీసుకుంటాడా? ఎప్పుడన్నా ఒక మేజర్ ఇష్యూ మీద ప్రతిపక్షాలతో సంప్రదించాలన్న చిత్తశుద్ధి కనబరిస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఇది పెద్ద జటిలమైంది కాదు, దీన్ని సాధించలేనిది కాదు. ఈ జీవోను ఛాలెంజ్ చేసినా గానీ ది సక్సెస్ రేట్ ఈస్ వెరీ పూర్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంపిరికల్ డాటా అనేది కలెక్ట్ అయింది. సరే, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్లీ డన్, హౌ ఫార్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్లీ డన్, దట్ ఈస్ అ డిబేటబుల్ ఇష్యూ. బట్ ది గవర్నమెంట్ మస్ట్ ఇష్యూ ది జీవోస్ అండ్ సీ హూ విల్ అపోజ్ ది వ్యాలిడిటీ ఆఫ్ సచ్ జీవోస్. ఓకే ఓకే యా శ్రవణ్ గారు. ఐ అగ్రీ విత్ సార్. అంటే రెండు అంశాలు మాట్లాడినారు. ఒకటేమో 42% కోసం చట్టం చేసి పడేయచ్చు, జీవోలు ఇచ్చేయచ్చు అని. రెండోదేమో అన్ని రాజకీయ పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చేసి బీసీలు ఎవరు పోటీ చేస్తే వాళ్ళకి ఎదురుగా బీసీలనే పెట్టాలని చెప్పారు. సరే, రెండోది అయిద్దో కాదో నాకు తెలియదు కానీ వాట్ ఈస్ పాసిబుల్ లీగల్లీ కుడ్ బి డన్. ద వెరీ పర్పస్ ఆఫ్ కాస్ట్ సెన్సస్ ఏంటి? అది బేసికల్ గా కాస్ట్ సెన్సస్ చేసి మీరు ఎంతమంది ఉన్నారు, మేమెంతమంది ఉన్నారు అని చెప్పని లెక్కలు చెప్పడం కోసం కాదు. ఆ లెక్కల పరిణామ క్రమంలో ఎవరికి ఎంత వాటా రావాలో వాళ్ళకంతా వాటా ఇవ్వాలని చెప్పని. మొట్టమొదటిది బీసీ డిక్లరేషన్ లో ఎందుకు వచ్చిందో 42% అని అన్నారండి వాళ్ళు. దాన్ని సరే మా మేధావులంతా 42%, సరే 33, 27 నుంచి 42 అంటున్నారు కదా అని చెప్పని మేమంతా సంఖ్యలు గుద్దుకున్నాం. 42 అమలు చేయండి అని చెప్పని వాళ్ళ దాన్ని పట్టుకొని పీకులాడుతున్నాం. మేము 56% ఉంటే 42 ఎందుకు అడుగుతున్నాం? కామారెడ్డి డిక్లరేషన్ వాజ్ ఎ ట్రాప్. అందులో 42% అన్నారు. సరే, ఆ 42% అని అమలు చేయాలంటే కాస్ట్ సెన్సస్ ను అయింది, మేము 42% అని చెప్పని మేము యాక్ట్ ను మేము ఢిల్లీకి పంపించేసినాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ పంపినాం అని చెప్పని అన్నారు. వాస్తవానికి ఆర్టికల్ 243D కానీ 243T కానీ ఇవి గవర్నమెంట్ నీడ్ నాట్ నౌ సెండ్ టు ఎన్హాన్స్ ద రిజర్వేషన్స్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దే కెన్ స్ట్రైట్ అవే మేక్ ఏ జీవో. వారు అన్నట్టుగా ఆ జీవోను రిలీజ్ చేయొచ్చు. అది చేయకుండా ఇవాళ ఎల్లి మీద మళ్ళీ మీద ఎల్లిబడే. బీజేపీ ఏమంటా ఉంది, మీరు సరి అయిన పద్ధతిలో మీరు జస్టిఫై చేస్తూ మీరు మాకు ప్రపోజల్స్ పంపలేదు అని చెప్పని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటుంది. వీళ్ళు ఏమంటా ఉన్నారు, బీజేపీకి పంపించేసినాము, ఢిల్లీలో పంపించినాం, వాళ్ళు చేస్తలేదని చెప్పని. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, మొత్తానికి వాళ్ళ కులగణన జరిపిన తర్వాత కూడా బీసీల నోట్లో మన్ను కొట్టే విధంగా విదౌట్ గివింగ్ దట్ సో కాల్డ్ 42% ఆఫ్ రిజర్వేషన్ వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడానికి వాళ్ళ ఓ కుట్ర బంతా ఉన్నారు. ఇది బిట్రేయల్. ఇది పెద్ద బిట్రేయల్, ట్రెచరీ అని నేను భావిస్తా ఉన్నా. ఇప్పటికైనా మా దయాకర్ గారు ఇది ఆల్సో ఎన్ అడ్వకేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్ కోసం కూడా కొట్లాయటాయని కాబట్టి నేను ఏం అప్పీల్ చేస్తా ఉన్నా అంటే, మీరు పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు రేవంత్ రెడ్డి గారా, మహేష్ గౌడ్ గారా ఎవరితో మాట్లాడి మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ అవసరం లేదు, పార్టీ వైజ్ రిజర్వేషన్ చెప్తే మేము కాంగ్రెస్ పార్టీ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ యువర్ హ్యాండ్ యూ డోంట్ వాంట్ టు డూ. బట్ ఇది మడత మాట. ఇది మీరు ఒక మాట చెప్తున్నా సార్, మీరు సాధ్యపడేదాన్ని వదిలిపెట్టేసి అసాధ్యమైనటువంటి అంశాన్ని చర్చకు పట్టుకొస్తున్నారు. మీరు సాధ్యమయ్యేటువంటి ఒక అంశాన్ని పక్కన పెట్టి వన్ స్ట్రోక్ చట్టపరంతో అయ్యేటువంటి ఒక అంశాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు లెజిస్లేచర్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు వీళ్ళందరూ కూర్చొని కేబినెట్ అంతా కూర్చొని ఓ జీవో చేసి పడేస్తే ఇవాళ 42% అసెంబ్లీ రిజల్యూషన్ పాస్ చేసింది. దాన్ని నాట్ రిజల్యూషన్ సార్, జీవో. ఏం చెప్పినారు శరత్ గారు? ఇప్పుడు స్ట్రైట్ అవే బీహార్ లో కొట్టేశారు అంటారు కదా. బీహార్ లో జీవో కావాలి, గవర్నమెంట్ ఆర్డర్ కావాలి, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేయచ్చు అని చెప్తుంది. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దయాకర్ గారు వన్ మోర్ వర్డ్ భరత్ గారు, వన్ మోర్ వర్డ్ ఏమంటే, ఇప్పుడు దాసో శ్రవణ్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను that he should influence or he should impress upon his party high command that if at all the government wants to give 42% to BCs, we are not going to oppose. We will not be a party to any litigation that may result in challenging the validity of such GOs అని నిర్ద్వందంగా బీసీ ప్రజల పట్ల
ఒక ఆప్యాయతతో ఆ డిక్లరేషన్ ఎందుకు మీరు నాకు అర్థం కావట్లేదు శరత్ గారు, మీరు అడిగి నాకు అర్థం కాలేదు. మీరు అదేదో టిఆర్ఎస్ పార్టీ దానికి మద్దతు చెప్పనట్టుగా ఏదో లిటిగేషన్ పెడుతున్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. మీరు అది తప్పుడు కదా అది అట్లాగా అన్న ఎప్పుడు ఆ కాంటెక్స్ట్ రావాలా? when BRS is not supporting, when BRS has not publicly declared its stand. Give it, sir. 42% was not known to you, sir. 42% is far better than what you have given in the earlier elections. What I suggest is శరత్ గారు, మీరు చాలా పెద్ద, మీరు న్యూట్రల్ పర్సన్ గా వచ్చి పాలిటిషియన్ గా మాట్లాడుతున్నారు. మీరు ఏ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒక మాట అన్నానే, మీరు కాంటెక్స్ట్ మాట్లాడదామంటే కాంటెక్స్ట్ మాట్లాడదాం, రాజకీయం మాట్లాడదాం రాజకీయం మాట్లాడదాం. ఇవాళ 42% అమలు కావట్లేదు, జీవో చేయకుండా యాక్ట్ చేసి పడేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపించేసి ఇవాళ మీరు చందక సావండి లేకపోతే మీరు సంకలు గుద్దుకోండి అనేటువంటి రీతిలో ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తుంటే దాన్ని చేయించేది పక్కన పెట్టి వాళ్ళు అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ అడ్డు చెప్పొద్దు అని చెప్పని సలహాలు ఇస్తే నేను ఏం చేయాలి చెప్పండి? మొదట ఏమన్నాను శ్రవణ్ గారు, యు ఆర్ రిఫ్యూజింగ్ టు అండర్స్టాండ్ థింగ్. మీరు పెద్దవాళ్ళు అన్సాలిసిటెడ్ కామెంట్ అది ఎప్పుడు కామెంట్ చేయాలా? నేను ఎప్పుడైతే పార్టీగా దాని పట్ల నా చిత్తశుద్ధి లేనప్పుడు నేనే పొద్దులైతే మొత్తుకుంటున్నా నా 47% ఇయ్యమని చెప్పని కేసీఆర్ గారే మొత్తుకుంటా ఉన్నారు. నువ్వు 47% ఇయ్యవా అని చెప్పని మొత్తుకుంటున్నారు. అసెంబ్లీలో కూడా చర్చలు జరిగినప్పుడు దానికి పూర్తి స్థాయి పార్టీ మద్దతు చెప్పిన తర్వాత దాన్ని అమలు చేయించడం కోసం చేయకుండా అది చేస్తారు, చేస్తే టీఆర్ఎస్ అడ్డుపడద్దు అని చెప్పనంటే ఏమన్నట్టు? దయాకర్ గారు చేసిన దాని గురించి మాట్లాడదాం మనం. దయాకర్ గారు బాల్ మీ కోర్టులోనే ఉంది, ఇప్పుడు అధికారంలో మీరు బాల్ బీజేపీ కోర్టులో ఉన్నా ఇప్పుడు చెయ్యరు, జీవో తీయరు అని ఎందుకు శ్రవణ్ గారు అనుకుంటున్నారు అన్న? దీంట్లో రెండు పంచాయతీలు అన్న. ఎందుకంటున్నా చెప్తాను. ఎందుకంటున్నా అంటే దేర్ ఆర్ 2 explicit promises made in the BC declaration. ఇది 2018లో నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఈ కేసు వేసినాం. నేను దయాకర్ గారి కిరక జస్టిస్ రామచంద్రరావు గారు జడ్జిగా ఉన్న సందర్భంలో వారి బెంచ్ మీదనే ఆర్గ్యుమెంట్లు అయినాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జడ్జి రఘునందన్ రావు గారు వాజ్ మై అడ్వకేట్, మూర్తి గారు అని చెప్పి ఇంకో వీరందరూ ఆర్గ్యూ చేసినారు. కేటగరైజేషన్ చెయ్యాలా? 130 కులాలుంటే 120 కులాలకు ప్రాతినిధ్యం లభించలేదు. మీరు లోకల్ బాడీ సంస్థలలో విద్యలో ఉపాధిలో ఉన్నట్టుగానే ఏబిసిడి కేటగరైజేషన్ అమలు చేసినట్టయితే చిన్న చిన్న కులాల వాళ్ళకు కూడా న్యాయం లభిస్తుందని చెప్పినప్పుడు కేసు వేసినాం. కేసు వేసిన తర్వాత జస్టిస్ రామచంద్రరావు గారు ఏమన్నారంటే ఇవాళ ఏదైతే మీరు కులగణన చేసిండ్రో ఆ కులగణన చేయండి అని చెప్పని 2018లో వారు ఆర్డర్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా ప్రభుత్వం డిజాల్వ్ అయింది. డిజాల్వ్ అయిన తర్వాత మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దేర్ వాజ్ ద ప్రెషర్. ఇప్పుడు ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మీద హైకోర్టు ఎట్లయితే ప్రెషర్ పెడుతుందో అప్పుడు కూడా హైకోర్టు ఎట్లనే ఇంటర్వ్యూర్ అయిన తర్వాత ఇమీడియట్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టేసిండ్రు. మళ్ళీ 22లో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చే టైంలో మళ్ళీ వేసినాం అదే కేసు, కేటగరైజేషన్ స్టడీ అని చెప్పి వేసినాం. దాని జడ్జిమెంటే మొన్న వచ్చింది. వచ్చిన తర్వాత మీరు కాస్ట్ సెన్సస్ చేసినారు. నేనేమంటున్నా అంటే ఇవాళకి కూడా మీరు ఏబిసిడి కేటగరైజేషన్ ఎక్సైజ్ చేసినారా? మీరు బీసీ డిక్లరేషన్ లో భాగం అది. మీరు ఏబిసిడి కేటగరైజేషన్ ఎక్సైజ్ చేసినారా? ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు ఎట్లొస్తాయని చెప్పని ఏమైనా ఎక్సైజ్ చేసినారా? చేయలే. ఇట్ ఈస్ నాట్ అట్లీస్ట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. సో దేర్ ఫోర్ వి విల్ ఆస్క్ యూ. అక్కడే పొరబడి మీరు తప్పులో కాలేస్తున్నది. మీకు బీఆర్ఎస్ వాళ్ళను అంటే మీకు దాన్ని ఏమనాలి, దాన్ని అజ్ఞానం అని అనలేం. కానీ ఇప్పుడు ఒక బిల్ చేసినప్పుడు బిల్లులో మీరు కేటగరైజేషన్ పెట్టారా? విని అన్న ప్రశ్నలు ఇంత జంబో ప్రశ్నలు ఉంటే బిల్లులో మీరు కేటగరైజేషన్ పెట్టినరా అన్న? మీరు విను ఇప్పుడు జీవోకు సంబంధించి ఎవ్రీ యాక్ట్ డెఫినెట్ గా జీవో రావాల్సిందే. జీవోకు 31C కావచ్చు, లేకపోతే షెడ్యూల్ 9, 10, 11 ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ కావాల్సింది ఏంది? కాన్స్టిట్యూషనల్ ఒక ఆథెంటిసిటీ రావాలి. అది తమిళనాడు తరహా తర్వాత జస్టిస్ ఈశ్వరయ్య గారి డ్రాఫ్ట్ మీరు చూడండి. నేను ఆ మీటింగ్ కి నేను పోయిన, బీసీ సంఘాలన్నీ నన్ను కూడా పిలిస్తే పోయినా, మన జాజుల సీన్ పిలిచినప్పుడు పోయినా. తర్వాత నేను కూడా కనుక్కున్నాం. ఆఫ్టర్ ఏమంటారు తమిళనాడు రిజర్వేషన్స్ లేదంటే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల తర్వాత ఇది లేదు అసలు. ఏది నీకు 50% రిజర్వేషన్ బార్ ఇది లేదు.
ఎందుకంటే అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఈడబ్ల్యూఎస్ ఒక్క నిమిషం దయాకర్ గారు, ఇక్కడ ఒక కౌంటర్. మీరు ఈ ఈడబ్ల్యూఎస్ తర్వాత మన బీహార్ రిజర్వేషన్లు 50% దాటితే కొట్టేసింది హైకోర్టు. అక్కడ పట్టా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టులో ఉంది. బీహార్ లో ఇంప్లిమెంట్ కావట్లేదు ఆ రిజర్వేషన్స్. సేమ్ ఓబీసీలకు ఎక్కువ శాతం ఇచ్చారు అక్కడ నితీష్ కుమార్ గవర్నమెంట్, బీజేపీ పెండింగ్ లో ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది, హైకోర్టు కొట్టేసింది. పెండింగ్ లో ఉంది, హైకోర్టు కొట్టేసింది, తప్పనే కదా కొట్టేసింది. నేనేమంటున్నా, హైకోర్టుకు ఎంపిరికల్ డేటా లేదు బీహార్ దగ్గర. కరెక్ట్. వి హావ్ ఎ స్టాండర్డ్ చేశారు కదా అక్కడ, క్యాస్ట్ సెన్సస్ చేశారు. ఫస్ట్ స్టేట్ క్యాస్ట్ సెన్సస్ దేశంలో చేసిన మొదటి రాష్ట్రం కాంగ్రెస్ కాదు, నితీష్ కుమార్ ప్రభుత్వం. దాన్ని నువ్వు ఆ డ్రాఫ్ట్ చూడండి, నేను చాలా లో డాటా లేదంటే మీరు చెప్తున్నా. క్యాస్ట్ సెన్సస్ చేసిన మొదటి ప్రభుత్వం దేశంలో బీహార్, నాట్ తెలంగాణ. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ, నేను చెప్తున్నా. బులుగుచ్చకాయ లిమిటెడ్ చేసి చెప్పలేము, కానీ మనం అక్కడ వచ్చిన ప్రాక్టీసెస్ లో ఏవి ఫాల్స్ ఉన్నాయో వాటిని కూడా కన్సిడర్ చేసి దీంట్లో ఇన్వాల్వ్ చేసినాం. సెన్సెస్ కు మనమే ఇప్పుడు రేపు కులగణన జరగబోయే సెన్సెస్ కు మోడల్ ఇస్తున్నాం. ఇనరా 40 పాయింట్ల పైచిల్కు స్టాండర్డ్ ఎంపిరికల్ పాయింట్స్ ని పెట్టి స్టాండర్డ్ ఎంపిరికల్ డేటా ఇండియాలోనే సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలతో సహా కూడిన సర్వే అది. దీన్ని తప్పుబట్టి ఎవరేస్తారో చూద్దాం. ఇప్పుడు ఎవరైతే దీనికి కౌంటర్ చేస్తారో వాళ్ళు, నా దృష్టిలోనైతే నేను బీహార్ లో 63% ఓబీసీలు అక్కడ. నేను ఎందుకంటున్నా అంటే ఇది కేవలం రాజకీయ లోకల్ బాడీ ఎలక్షన్సే కాదు, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించినది కూడా దీంట్లో. ఇదేదో రాజకీయాల కోసమో స్థానిక సంస్థల ఎన్నికల కోసమో కాదు. ఇది రాహుల్ గాంధీ గారు దేశంలో ఈ ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి తను పాలిస్తున్న రాష్ట్రాల్లో దీన్ని అడాప్ట్ చేసుకోమని చెప్పి కర్ణాటకకు చెప్పిండు, తెలంగాణకు చెప్పిండు, హిమాచల్ కు చెప్పిండు, జార్ఖండ్ కూడా చెప్పిండు. తెలంగాణ ముందు చేసినాం మేము. కాబట్టి దీంట్లో వచ్చే కన్స్ట్రైంట్స్ కూడా మేము ఒక మోడల్ గా తీసుకుంటాం తప్పితే దీంట్లో ఓటమో రాజకీయమో అనేది సెకండరీ. రెండోది అతి ముఖ్యమైనది మీకు చెప్తున్నా వినండి. ఎక్సీడ్ చేసింది అనే దాన్ని, ఇది కాన్స్టిట్యూషనల్ ఇష్యూ. ఎక్సీడ్ అయింది ఈడబ్ల్యూఎస్ కు. ఇప్పుడు బీసీలు ఏమంటుండ్రు, నేను ఆ మీటింగ్ లలో నేను సారం చెప్తా. ఇప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ క్లారిటీ ఉండాలి. ఎస్సీ ఎస్టీలకేమో రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు అవి రాజ్యాంగంలోనే ఉన్నాయి. కానీ ఈడబ్ల్యూసి మూవ్మెంట్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వమే దాన్ని నల్లిఫై చేసి వాళ్ళు 10% ఇవ్వగలిగినప్పుడు ఓబీసీలకు కూడా ఇవ్వండి అని. ఎందుకంటే బీసీలు కొంచెం ఈడబ్ల్యూఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారు. నేనైతే ఈడబ్ల్యూఎస్ కు కంప్లీట్ గా నేను మద్దతు చెప్పిన, నేను సమావేశాలకు పోయినా ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. నాకు తెలిసి నాకున్న అంచనాలు, ఎందుకంటే అగ్రవర్ణాల్లో పేదలకు మేలు జరగాలని కోరుకున్న దాంట్లో నేను ఒకరినున్నా. అన్ని మీటింగ్ లో పోయి విమర్శలు ఉన్నా, తిట్లు కూడా పడ్డ, ట్రోల్ కూడా అయినా పక్కన పెట్టండి. కానీ బీసీలు ఏంటంటే మాకు 50% ఉన్న మాకు రిజర్వేషన్ ఇస్తలేరు, కానీ మళ్ళా అగ్రవర్ణాల్లో పేదలకు ఇస్తుందా అని చెప్పి నా మీద కూడా ట్రోల్ చేసిన వాళ్ళని నేను చూసిన. కానీ ఓబీసీలకు కూడా ఇప్పుడు ఎవరెంతో వారికి అంత అనేది వస్తున్నది కదా. ఏదో హిందీలో అంటారు కదా ఈ మధ్య ఎక్కువ, కిత్నే భాగీదారి యుతన అనే అది ఆ చర్చ తీసుకొస్తున్నారు. చేస్తురు కాబట్టి అది వస్తున్నది. బీసీల్లో చైతన్యం పెరిగింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీసీల డేటాతోని రాజకీయాలు చేయడానికి అయితే ఇది చేస్తలేదు. ఇంతకు ముందు ఒక మాట, వారు మొన్న చెప్పలేడు శరత్ గారు మొన్న ఏదో వినండి, శరత్ గారు ఏంది మొన్న నాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏదో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్నట్టు, ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. వారి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా వెలుబుచ్చుకునే హక్కు ఉంది. కాబట్టి ఇవాళ కొంచెం కాంగ్రెస్ పార్టీ విధానాల మీద విమర్శ చేస్తూ అక్కడక్కడ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇది ఆ విషయం పక్కన పెడితే 42% అమలుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకు ముందు ఆల్ పార్టీ కూడా దీని పట్ల సానుకూలంగా ఉండాలి. రేపు ఒక ఆల్ పార్టీ నేనే కలిస్తే చెప్దామని కూడా అనుకుంటున్నాను నేను ముఖ్యమంత్రి గారికి కూడా. ఎందుకంటే మొన్న పెట్టినప్పుడు రాలే, బీజేపీ రాలే, బీఆర్ఎస్ రాలే. సరే అది మీరు మొన్న పెట్టింది అది ఆల్ పార్టీ మీటింగ్ అని అన్నారు. ఆల్ పార్టీ ఎంపీ అది కాదండి, మొన్నటి కాదే. మీరు ఏదైతే ఎంపీలను ఇస్తున్నారో అది తప్పుడు విధానం. అది
అట్లా చేయరు. అది కాదు, అది బనకచెర్ల మీరు మాట్లాడే బనకచెర్లని కాదు, అది కాదు. ఓబీసీ దాని మీద ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేసినాం, దాని బట్టి గారే దాని నేతృత్వం వహించిండ్రు. ఇప్పుడు రేపు ఏ ఫార్మేట్ లో పెడితే వస్తారో చెప్పమనండి. కేసీఆర్ వచ్చినా రాకపోయినా ఏమో, ఆయన వస్తుంది రాకపోతే మీరు ఎవరు వస్తారో మీరు ఇప్పుడు మొన్న హరీష్ రావు వస్తే ఏదో అవుతుంది కాబట్టి ఆయన విలువ లేదని ఇట్లా కాకుండా 42 గవర్నమెంట్ జీవో ఇస్తారా ఆల్ పార్టీ ముందే? ఇప్పుడు చట్టం చేసింది దేని కొరకు భరత్ గారు? చట్టం చేసి ఇప్పుడు రాష్ట్రపతికి పంపించారు. వాళ్ళు కూడా ముస్లిం రిజర్వేషన్ చట్టం చేసి పంపించారు, ఎస్టీ రిజర్వేషన్ చేసి పంపించారు. అట్లే ఉంది 6 సంవత్సరాలు. జిష్ణుదేవ్ గారి మీద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఉండే, ఆయన ఏం చేసిండు, ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించారు. ఒక నిమిషం, 30 seconds లో అయిపోయేస్తారు కాదే, అయిపోయేస్తేనే అక్కడికి కేంద్రానికి పంపించిండ్రు. అది హోమ్ డిపార్ట్మెంట్ దాంట్లో. ఎందుకంటే రిజర్వేషన్లు అనగానే మళ్ళీ గృహ నిర్మాణ శాఖ కాదు, గృహ శాఖే వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అమిత్ షా గారు చూస్తున్నారు. కానీ నేను ఒక మాట చెప్తా, అక్కడ ఉన్న పరిస్థితుల్లో రాజ్యాంగ వ్యతిరేకంగా ఎక్సీడ్ అయ్యేదాన్ని ఎట్లిస్తామనే వాదన అనేది కొన్ని కోర్టు తీర్పులు అనుసరించి చూసినప్పుడు అవి సబబు కాదు అనే చర్చ వస్తున్నది. కేంద్రం ఏం చేస్తుంది అనే పక్కన పెడితే మా చిత్తశుద్ధిని మీరు శంకిస్తున్నారు కదా. మేము జీవో తెస్తే మీరు సాటిస్ఫై అవుతారా? మేము అమలు చేస్తే అప్పుడు మళ్ళీ కేంద్రం ఇంటర్వ్యూన్ కావద్దు, ఇక్కడ ఎవరు కూడా దాన్ని వేయద్దు. మరి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా రావడానికి ఉండదు, కోర్టుకు వెళ్తే వెళ్ళొచ్చు ఎవరన్నా. కోర్టుకు ఇప్పుడు నేను అందుకని వెళ్ళేటోళ్ళవి కూడా వినండి, కోర్టుకు వెళ్లే పరిధిని కూడా అసలు ఎవరు కూడా దాని చుట్టూ కాకుండా ఉండే చేసే ప్రయత్నం చేస్తాం డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు వస్తాయని అప్పుడు వాళ్ళే అనుకుంటున్నారు, రిజర్వేషన్లు పెట్టకుండానే ఎన్నికలు పోతున్నారని వాళ్ళే అనుకుంటున్నారు. చెప్పని భరత్ భాయ్ ఆ పద్ధతి ఏందో చెప్పని. ఆల్ పార్టీ మీటింగ్ ఒక నిమిషం, శ్రవణ్ గారు ఆల్ పార్టీ మీటింగ్ ఇదంతా వాళ్ళు టైం పాస్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు టైం పాస్ చేస్తారు. మేము టైం పాస్ కాకుండా నువ్వు చెప్పు, లేకపోతే ఆయన చెప్పనివే, నన్ను కూడా చెప్పనివే. ఒక ముచ్చటే అంతా నువ్వే, ఏం కాదు, మాకేం తెలియదు. మీకే మీరు ఇప్పుడు మీరు మొత్తం మీరు ఇప్పుడు మాయాజాలం నడిపిస్తాను, మీరు ప్రభుత్వ మాయాజాలం నడిపిస్తున్నారు. మేము చూడాలా, సంతోషపడాలా. మాకు అదేం సినిమానే అది, కోట శ్రీనివాసరావు కోడి కథ. 42% అని ఏలాడేసిండ్రు, మాకు వచ్చేసింది. మేము 42% బీసీలో మేము సర్పంచులు అయినా టీఆర్ఎస్ మిత్రులకు 9,000 కోట్లు వచ్చినా రాదు. ఒకసారి రాగురే. ఒక్క నిమిషం శ్రవణ్ గారు, దేర్ ఇస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అదేమంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆల్ పార్టీ మీటింగ్ లో ఒక కన్సెన్సస్ సాధించాలి, ఫస్ట్ పాయింట్. తర్వాత మన ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నాడు కదా, he should be mentally prepared and he should be even otherwise also టెక్నాలజికల్లీ, తర్వాత మ్యాన్ పవర్, మిగతా విషయాల్లో కూడా రెడీ పెట్టుకొని ఈ జీవో ఇష్యూ చేసిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వండి. Once the election notification is issued, there is courts cannot interfere. The courts interference will be far limited. తర్వాత జనరల్ గా ఇప్పుడు ఈ వాదానికి అందరూ మేధావుల సపోర్ట్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఈవెన్ అడ్వకేట్స్ లలో కూడా ఎవరు వచ్చి ఇట్లాంటి కేసులు వేస్తారని నేనైతే అనుకోను. వేశారు కదా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా వేస్తేనే 23% అయింది, 33% వేసేందుకు రెడీ ఉంటారు. సరే, ఎవరు వేసినా గానీ పెద్దగా ఇంటర్ఫియరెన్స్ తక్కువ ఉంటది. ఎలక్షన్ నోటిఫికేషన్ సమయం వచ్చి శ్రవణ్ గారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి, జీవోలు ఇవ్వాలి, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాలి, అంతే. శ్రవణ్ గారు చెప్పండి. కంక్లూడ్ సార్, ఇప్పుడు భారత రాజ్యాంగానికి లోపడి రేవంత్ రెడ్డి గారు చేసినా, దయాకర్ గారు చేసినా, ఎవరు చేసినా రాజ్యాంగానికి లోపడి రిజర్వేషన్ల పెంపు జరపవలసిన అవసరం ఉంది. 1. 2, స్పష్టంగా భారత రాజ్యాంగం ఆర్టికల్ 243D కానీ లేదు 243T కానీ ఇవి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లు పెంపొందించుకునేటువంటి ఒక వెసులుబాటు కల్పించింది. మీరు దాన్ని పక్కన పెట్టి ఆ విస్తృత స్థాయి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక అధికారాన్ని పక్కన పెట్టి మీరు బీసీలను మభ్యపెట్టేందుకు బీజేపీ వాళ్ళు చేయరు. ఎందుకు చేయరు అంటే
ఒక రాష్ట్రం అంటే ఇంకో రాష్ట్రం, ఇంకో రాష్ట్రం అంటే ఇంకో రాష్ట్రం, కాబట్టి వాళ్ళు చెయ్యరు, అది పక్కన పెడతారు. ఎప్పుడు చేస్తారు? ఒకవేళ చేస్తే వాళ్ళు అంటే వాళ్ళు మొత్తం జనగణనలో కులగణన చేసి ఆ కులగణనలో భాగంగా వాళ్ళు ఇన్ఫరెన్సెస్ తీసుకొని స్టేట్ వైడ్ కనుక ఒక కన్క్లూజన్స్కి వచ్చినట్టయితే అప్పుడెప్పుడో రాముడు తెచ్చి రామాయణం అంత అయినాక అన్నట్టుగా ఎప్పుడో చేస్తే చేయొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ చేస్తుంది అని చెప్పి ఏమైనా బడేబాయ్ చోటేబాయ్ రేవంత్ రెడ్డి గారు ఒప్పించుకొని వస్తే నాకు తెలియదు, కానీ ఇప్పుడు చేస్తారో అనుకోవట్లేను. వాళ్ళు చెయ్యరు. వీళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక విస్తృత స్థాయి అధికారాన్ని రేవంత్ రెడ్డి గారు వాడుకోరు. మొత్తానికి బీసీ అంటే మీరు ఒప్పుకుంటారా? మీరు ఏం మాట్లాడతారు భరతన్న? మీరు కూడా పార్టీ పరంగా ప్లీజ్, నేను వాళ్ళు ప్రపోజల్ పెట్టే అవకాశం డిమాండ్ ఇఫ్ సంబడి మేక్స్. నేను వాళ్ళు బీసీ బిడ్డ అడుగుతున్నాను. నేను పెట్టబోతున్నా. మీరు కానటువంటి ఒక దాన్ని పట్టుకొచ్చి నీ చేతిలో ఒక పెన్నుతో సంతకం పెడితే అయ్యేటువంటి ఒక చట్టాన్ని పక్కన పడేసి నువ్వు ఏదో అన్ని పార్టీలు ఒప్పుకోండి కన్సెన్సస్ మాట్లాడుతున్నావు. వాట్ అట్టర్ గార్బేజ్ ఇస్ దిస్? రేవంత్ రెడ్డి గారి చేతిలో అధికారం ఉంది ఇవాళ, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో అధికారం ఉంది ఇవాళ. అదేమో ఎవరో ఇస్తే అధికారం కాదు, రాజ్యాంగం ఇచ్చింది, అంబేద్కర్ ఇచ్చిండు. ఆ అధికారాన్ని మీరు పక్కన పెట్టి కేటగరైజేషన్ కూడా గిట్లనే అన్నారు. అన్న నేను కంప్లీట్ నీ దండం పెడితే మీరు అట్లా మాట్లాడద్దు. మా అంబేద్కర్ మీరు మాకు మా అంబేద్కర్ మీరు అట్లా మాట్లాడద్దు. మా అంబేద్కర్ మీరు అట్లా మాట్లాడద్దు. యువర్ గవర్నమెంట్ అన్న నేనేమంటున్నాను అంటే ఇవాళ ప్రభుత్వం అన్న నిజంగానే బీసీలకు ఇవ్వాలా అని చిత్తశుద్ధి ఉంటే బీజేపీ మీద మీరు నెట్టేసి మోడీ గారి ప్రభుత్వం మీకు అనుకూలంగా చట్టం చేస్తుంది అని చెప్పని అనుకుంటే మీరు 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 నమ్మి గనక మీరు చేసినట్టయితే మీరు బొక్కబోర్ల పడతారు, మమ్మల్ని కూడా బొక్కబోర్ల పడేస్తారు మీరు బీసీలుగా. మీరు ఇవాళ చేయవలసింది ఏంటి అంటే మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి 42% ప్రకారంగా మీరు జీవోలు తీసేసి ఏ పంచాయతీకి ఏ రకమైన రిజర్వేషన్స్ అది కూడా కేటగరైజేషన్ చేస్తూ మన మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి ఒక రీతిలో 18లో పెట్టుకున్నాం, 23లో పెట్టుకున్నాం, బీసీ డిక్లరేషన్ చేసినాం. దాని ప్రకారంగా కేటగరైజేషన్తో కూడుకున్న 42% జీవోలు మీరు తీయండి. తర్వాత చూద్దాం. ఇంకొక ఎందుకు చేయాలని చెప్తున్నాను మీకు నేను. డిసెంబర్ 9, 2009 ఫర్ ద ఫస్ట్ టైం చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాసెస్ మొదలైంది అని చెప్పని ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక లెజిటిమసీ వచ్చింది. అందరం కలిసి మళ్ళా తెలంగాణ ఎట్లెట్లా వెనుకపోతాం అని చెప్పని కొట్లాడుకున్నాం, ఫైనల్ గా తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ మీ ప్రభుత్వం గనక 42% రిజర్వేషన్లు గనక మీరు అమలు చేసే విధంగా జీవోలు పట్టుకొచ్చినట్టయితే రాష్ట్రంలో ఉన్న బీసీలంతా ఎవడన్నా అడ్డుకట్టేసే ప్రయత్నం చేస్తే, అది అడ్వకేట్ గానీ లేకపోతే రాజకీయ పార్టీలు గానీ అడ్డుకట్టే వేసే ప్రయత్నం చేస్తే ఉప్పెన లెక్క రోడ్ల మీదకి వచ్చేసి మేమెంతో మాకు కావాలా, మాకు ఎవడరా మా అడ్డుకుంటారు అని చెప్పని రోడ్ల మీదకి వస్తారు మీరు. కానీ అది చేయకుండా బీజేపీ వాళ్ళ మీద మీరు బట్టగాల్చి మీద వేసేందుకు, వాళ్ళు మీ మీద బట్టగాల్చి మీద వేసేందుకు ప్రయత్నం చేసినట్టయితే బీసీలకు మీరు నష్టం చేస్తారు అంటున్నా. మీరు శరత్ గారు అడ్వకేట్ వినండి, మా అశోక్ గౌడ్ గారు అడ్వకేట్, వాళ్ళ మాట్లాడరు. నేను ఒక మాట చెప్తా. ఈ మానసిక ఐక్యత సాధించాలంటే అది చట్టంతో సాధ్యమైతుంది ఒకటి. రెండోది విస్తృతంగా పౌర సమాజం నుంచి కూడా ఈ చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి నేను చెప్తున్నా, ఇది చేయండి అన్న, ఎట్లా రాదో చెప్తా నేను, తడబడొద్దు, ఇది చేయండి ఎట్లా రాదో. ఇప్పుడు 3 వేస్, ఇప్పుడు శరత్ గారు చెప్పింది విన్నాము, మీరు చెప్పింది విన్నాము, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో వింటాము. మాకున్న వెసులుబాటు మాకు తెలుసు. కానీ నేను అన్నిటికంటే ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే సామాజిక ఐక్యత రావాల్సిన అవసరం ఇంకన్నిటికంటే ఎక్కువ. లేకపోతే ఆల్రెడీ రిజర్వేషన్ ఎక్కడ మీకు అయ్యో ముఖ్యమైన విషయం సార్, ఎక్కడ వినండి, ఇంకా అక్కడ ఏమి దీంట్లో ముస్లింలు ఎక్కువ ఉన్నారని కొంతమంది అడ్డం పెట్టారు. దీంట్లో ముస్లింలకు ఇవ్వడానికి అని ఒకళ్ళు అంటే ఇంకొకళ్ళు ఏంది దీంట్లో కరెక్ట్ డేటా రాలేదని కొంతమంది. అసలు ఇది బీసీ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఏదన్నా కానీ బీసీలకు 42% అని మీరు అన్నారు కదా, కంపల్షన్ క్రియేట్ చేసిండ్రు. 51% బీసీలు ప్లస్ 10% 61% ఉండాల్సిన బీసీలను మీరు 56%గా కుదించిండ్రు. అయినా ఇవాళ ఏదో ఒక 42 వస్తుందని చెప్పని ఎదురు చూస్తున్నారు. మీరు తగ్గించిండ్రు, మమ్మల్ని ఒక వర్గాన్ని పెంచేసిండ్రు, మమ్మల్ని తగ్గించిండ్రు. ఎవరైనా సరే దాని మీద మీరు అభ్యంతరాలు ఉంటే మీరు ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తారు. చూద్దాం.
రెండోది Yeah. ఎస్సీ కేటగరైజేషన్ ఇష్యూస్ లో కూడా Yeah. ఎవ్వరు కూడా డేర్ చేయని విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎంత డేర్ చేసి చట్టం చేసిరో మీకు తెలుసు. కాబట్టి చూద్దాం. Okay. కాదు కూడదు అని అనుకోకండి. Okay. కానీ మీరందరూ కూడా బీసీల కొరకు కలిసి రండి అని చెప్పి నేను రైట్ థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ శరత్ గారు. ఒకటే సెంటెన్స్, లాస్ట్ సెంటెన్స్ సార్. యా లాస్ట్ సెంటెన్స్ ఏంటంటే, మీరు ఆల్ పార్టీ మీటింగ్ కనుక కన్వీన్ చేస్తే అక్కడ ఏ పొలిటికల్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుందో దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటది. దాన్ని మొన్న మీరు మీటింగ్ పెట్టారు కదా లైవ్ గా, అట్టనే ఆల్ పార్టీ మీటింగ్ కూడా లైవ్ టెలికాస్ట్ చేయండి. ఆల్ పార్టీ మీటింగ్ కూడా December 9th ఆల్ పార్టీ మీటింగ్ గుర్తుంది. అప్పుడు December 7th తెలంగాణకు అందరు ఒప్పుకున్న తర్వాత ఏం చేశారు అంటే అక్కడ ఆంధ్ర తెలంగాణ చెప్తున్నా. సో మొత్తానికి థ్యాంక్ యూ దయాకర్ గారు, శరత్ గారు, దాసో శ్రవణ్ గారు. మొత్తానికి 2-3 రోజుల్లో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అవుతాయా లేదా, ప్రభుత్వం దాని విషయంలో ఏం ఆలోచన చేస్తుంది అయితే ఖచ్చితంగా చూడాల్సింది. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.